ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలలో గడిచినటువంటి 4 సంవత్సరాల కాలంలో అసహ్యకరమైనటువంటి రాజకీయాలు చేసినటువంటి వ్యక్తిగాను, అదే రకంగా తన పేరెంట్ పార్టీ నుంచి ఎన్నికైనటువంటి వ్యక్తి పేరెంట్ ఆర్గనైజేషన్కే తలవంపులు తీసుకొచ్చేటటువంటి రీతిలో ప్రతిపక్షాలతో చేతులు కలిపి అనేక రకాలైనటువంటి సర్కస్ ఫీట్లు చేసినటువంటి వ్యక్తి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో ఎవరిని ప్రశ్నించినా కూడా వెంటనే వచ్చేటటువంటి సమాధానం రఘురామకృష్ణరాజు అనేటటువంటి మాట. సో ఈ వ్యక్తి బ్యాంకుల్ని మోసం చేసినటువంటి వ్యక్తిగా పరిగణించబడ్డాడు. అనేక సందర్భాల్లో మీడియా ఇచ్చినటువంటి రిపోర్ట్ల ప్రకారం వేలాది కోట్ల రూపాయల బ్యాంకుల్ని మోసం చేసినటువంటి వ్యక్తిగా, పేరెన్నికగల వ్యక్తిగా మీడియాలో వార్తలు వచ్చినాయి. అదే రకంగా వైసీపీ పార్టీ నుంచి 2019లో నరసాపురం పార్లమెంటు స్థానం నుంచి పార్లమెంటు సభ్యుడిగా ఎన్నికైన తర్వాత అనేక రకాలైనటువంటి పదవులను ఆశించడం కానీ, లేదా ఫైనాన్షియల్ ప్రయోజనాలను ఆశించినటువంటి దానిలో భంగపడినటువంటి రీతిలో కానీ, ఎక్కడో ఏదో రకమైనటువంటి పొరపాటు వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారికి, అదే రకంగా వైసీపీ పార్టీకి వ్యతిరేకంగా తెలుగుదేశం పార్టీతో చేతులు కలపటం, తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి మీడియాకు సంబంధించిన సమావేశాల్లో తన ఇంట్లోనే ఒక 2-3 ఛానల్స్ తెలుగుదేశం పార్టీకి ఫేవరబుల్గా ఉండేటటువంటి ఛానల్స్కి సంబంధించినటువంటి నిరంతరం వార్తలు ఇచ్చేటటువంటి ఒక స్థలాన్ని కేటాయించటం, అదే రకంగా ఢిల్లీ లాంటి క్యాపిటల్లో, అంటే భారతదేశ క్యాపిటల్లో ఒక చెట్టుని ఏర్పాటు చేసుకుని అక్కడ ఒక రచ్చబండ కార్యక్రమం అనేటటువంటి ఒక వెకిలి చేష్టలు చేసినటువంటి వ్యక్తిగా రఘురామకృష్ణరాజు గుర్తించబడ్డాడు. సో రఘురామకృష్ణరాజు తను ఎన్నుకున్నటువంటి నరసాపురం నియోజకవర్గానికి గడిచినటువంటి 5 సంవత్సరాల కాలంలో ఒక్కసారి కూడా వెళ్ళలేదు అని అంటే, భారతదేశ రాజకీయాల్లో ప్రజాస్వామ్యం పరిఢవిల్లుతున్నటువంటి ఈ దేశంలో కాన్స్టిట్యున్సీ నియోజకవర్గానికి కూడా వెళ్ళనటువంటి ఒకే ఒక రాజకీయ నాయకుడిగా రఘురామకృష్ణరాజు గారు దానికి ప్రత్యేకంగా గుర్తించబడ్డాడు. దానితో పాటుగానే ఎవరి పడితే వాళ్ళని మేనేజ్ చేయటం, స్పీకర్ దగ్గరికి వైసీపీ పార్టీకి సంబంధించినటువంటి అనేక మంది నాయకులు వ్రాతపూర్వకంగాను ఓరల్గాను అనేక రకాలైనటువంటి కంప్లైంట్స్ ఇచ్చారు. యాంటీ డిఫెక్షన్ లా ఏదైతే ఉందో ఇది తప్పనిసరిగా రఘురామకృష్ణరాజుకి వర్తిస్తుంది అనేటటువంటి వాదనలు వినిపించారు. అయినప్పటికీ కూడా 5 సంవత్సరాల కాలం భారతీయ జనతా పార్టీ యొక్క ప్రాబల్యంతోనూ, భారతీయ జనతా పార్టీ యొక్క ఆశీస్సులతోనూ ఈ ఒక వ్యక్తి ఎవరైతే ఉన్నారో 5 సంవత్సరాల కాలం గడిపేసినాడు. తర్వాత జరిగినటువంటి పరిణామంలో నరసాపురం కాన్స్టిట్యున్సీ నుంచి నేనే కంటెస్ట్ చేయబోతున్నాననేటటువంటిది కూటమికి చెందినటువంటి ఒక సభలో మాట్లాడుతూ ఆ డయాస్ మీద చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ కూర్చుని ఉండగానే వారిద్దరి ముందే నేను డిక్లేర్ చేస్తున్న నరసాపురం పార్లమెంటు స్థానం నాదే అనేటటువంటి మాట చెప్పిన తర్వాత నరసాపురం పార్లమెంటుని చంద్రబాబు నాయుడు గారు ఇంటెలిజెంట్గా వారు భారతీయ జనతా పార్టీకి అలాట్ చేసినారు. భారతీయ జనతా పార్టీ వీరికి టిక్కెట్ ఇవ్వకపోవటమే కాకుండా ఒక ఆశ్చర్యకరమైనటువంటి ఒక రిప్లై ఇచ్చారు. ఎందుకు మీరు రఘురామకృష్ణరాజుకి మీరు ఇవ్వలేదు టికెట్, ఇంతకాలం మీతోనే కదా వారు ప్రయాణం చేసింది అన్న మాటకి భారతీయ జనతా పార్టీకి సంబంధించిన ముఖ్యులు సమాధానం చెప్తూ, మా పార్టీలో జాయిన్ అవ్వనటువంటి వ్యక్తికి మేము ఏ రకంగా టికెట్ ఇస్తామని చెప్పి ఒక అతి ఆలోచనతో ఒక మాట చెప్పారు. సో వరప్రసాదరావు అనేటటువంటి వ్యక్తి వైసీపీ పార్టీ నుంచి ప్రొద్దున జాయిన్ అయ్యి మధ్యాహ్నానికి తిరుపతి పార్లమెంటు సీటు సంపాదించుకున్నాడు. వారి యొక్క కొడుకుకి నెల్లూరు జిల్లాలో ఒక ప్రముఖమైనటువంటి తను ఏదైతే సుళ్ళూరుపేట నుంచి తను వికెట్ చేసినటువంటి సీట్ అయితే ఉందో ఆ సీట్ని వారి కొడుకుకి ఇప్పించుకోగలిగినాడు. అటువంటిది రఘురామకృష్ణరాజు కనుక ఇవ్వాలి అని వారు అనుకుంటే తప్పనిసరిగా ఈ రకమైనటువంటి రీతిలోనే చేసేటటువంటి అవకాశం ఉండేటటువంటిది. అయినా సరే భారతీయ జనతా పార్టీ ఇవ్వలేదు. సో ఇటువంటి వ్యక్తులు రాజకీయాలని కళంకం చేసినటువంటి వ్యక్తులుగా, రాజకీయాలని ఒక మోకరిగా చేస్తూ ఎన్నికైనది ఒక పార్టీ, ఆ పార్టీకి సంబంధించినటువంటి అనేక రకాలైనటువంటి తిట్ల పురాణాలతో ఇబ్బంది పెట్టినటువంటి సందర్భాలు అయినప్పటికీ కూడా యాంటీ డిఫెక్షన్ లా నుంచి తప్పించుకునేటటువంటి ప్రయత్నాలు. సో అనేక ఛానల్లో మాట్లాడుతూ మా పార్టీ అని వైసీపీని అడ్రస్ చేస్తూనే చివరికి వారి యొక్క సహాయ సహకారాలు తీసుకోవటం. మొన్ననే ఉండి ప్రాంతంలో ఉండేటటువంటి ఒక మహాసభలో చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతూ పక్కన రఘురామకృష్ణరాజు గారిని పెట్టుకుని, నేను గనక లేకపోయి ఉంటే రఘురామకృష్ణరాజు గారు ఈ రకంగా మీ ముందు నిలబడే అవకాశం ఉండేది కాదు అంటే దాని అర్థం
వారు ఎప్పుడో చంపబడి ఉండేవారు అనేటటువంటి మాట మాట్లాడినారు. సో రఘురామకృష్ణరాజు గారు కాన్స్టిట్యున్సీకి వెళ్ళాలి అని అంటే నాకు ప్రాణాపాయం ఉంది కాబట్టి నాకు మీరు ఏదో ఒక రీతిలో ఒక సెక్యూరిటీని ప్రొవైడ్ చేయాలని చెప్పి సెంట్రల్ గవర్నమెంట్తో మాట్లాడటం, వారు ఒక Z+ కేటగిరీ సెక్యూరిటీని ఇవ్వటం, అయినా సరే వారి జీవిత కాలంలో ఈ 4-5 సంవత్సరాల కాలంలో నరసాపురం వెళ్ళకపోవటం. సో ఇటువంటి భ్రష్టు పట్టినటువంటి రాజకీయాలు చేసినటువంటి వ్యక్తికి రాజకీయాల్లో ఉండేటటువంటి అర్హత లేదు. దానికి తగ్గట్టుగానే భారతీయ జనతా పార్టీ రియాక్ట్ అయింది. వారికి పార్టీలో అడ్మిషన్ ఇవ్వలేదు. అయినప్పటికీ కూడా చంద్రబాబు నాయుడు గారు వారిని పార్టీలో జాయిన్ చేసుకోవటమే కాకుండా ఇటువంటి కళంకిత రాజకీయాలు చేయడానికి లైసెన్సులు ఇవ్వటం. మనం విన్నా వారిని ఉండి నియోజకవర్గంలో అంటే జగన్మోహన్ రెడ్డి గారు 2019వ సంవత్సరంలో ఎన్నికైనప్పుడు ఉన్నటువంటి హవాని కూడా తట్టుకుని రామరాజు అనేటటువంటి వ్యక్తి తెలుగుదేశం పార్టీ తరఫున ఉండి నియోజకవర్గాన్ని నుంచి ఎన్నికైనారు. ఒక 10,000 ఓట్లతో కూడా ఎన్నికైనారు వారు. సో తెలుగుదేశం పార్టీ అంతటి హవాలో కూడా తట్టుకుని ఎన్నికైనటువంటి ఆ స్థానాన్ని రాజకీయాల్ని భ్రష్టు పట్టించడమే కాకుండా రాజకీయాల్ని అవహేళన చేయటం, ఎన్నికైనటువంటి పార్టీని అనేక రకాలుగా దూషించటం, ఎన్నికైనటువంటి నాయకుడిని రకరకాలుగా నిందలు వేయటం, ఇటువంటి చీడ పురుగులకు సంబంధించిన ఈ సాంప్రదాయాన్ని ఏదైతే ఆ వ్యక్తి కొనసాగిస్తున్నాడో అతనికి ఉండి నియోజకవర్గం నుంచి కూటమి అభ్యర్థిగా టికెట్స్ ఇవ్వటం అనేటటువంటిది చంద్రబాబు నాయుడు తన ప్రతిష్టని తను దిగజార్చుకున్నాడు అనేటటువంటిలో ఎక్కడా కూడా నిర్వివాదాంశం. అయితే ప్రజలంతా అమాయకులు కాదు. గడిచినటువంటి 5 సంవత్సరాల కాలంలో ఈ వ్యక్తి ఎక్కడా కూడా రాజకీయాల్లో కనిపించకుండా కేవలం టీవీల ముందు మాత్రమే కనిపించేటటువంటి కుసంస్కృతికి తెరదీసినటువంటి వ్యక్తి. దానితో మొన్న ఒక సందర్భంలో వారు మాట్లాడుతూ ప్రజలందరూ నన్ను అసెంబ్లీలో స్పీకర్గా చూడాలనుకుంటున్నారనే మాట చెప్పారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ వారు ఎన్నిక కావాలి, ఎన్నికైన తర్వాత స్పీకర్గా ఉండాలి. అంటే తనకు ఉన్నటువంటి పొజిషన్స్ అన్నీ కూడా తనే నిర్ణయించుకుని పార్టీకి చెప్తాను అనేటటువంటి ఒక రకమైన అభిజాత్య ధోరణిని పెంపొందించుకోవటం అనేటటువంటిది తప్పనిసరిగా రాజకీయాల్లో ఇవన్నీ కూడా నివారించాల్సినటువంటి అంశం. ఏవైనప్పటికీ కూడా చంద్రబాబు నాయుడు గారి మాటల్లో కనుక మనం చెప్పాలి అని అంటే రాజకీయాల్ని ఇంకా దిగజారుస్తూ మాట్లాడినటువంటి వ్యక్తి. ఒక సందర్భంలో మొన్న మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి, ఓయ్ నువ్వు బచ్చావి, నువ్వు నాతోనే గొడవ పెట్టుకున్నావు, నీ సంగతి చూస్తానని ముందు కూర్చున్నటువంటి కొంతమంది వ్యక్తుల యొక్క కేరింతల్ని ఎంజాయ్ చేస్తూ దిగజారి మాట్లాడినాడు. సో 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసినటువంటి వ్యక్తి, 40 సంవత్సరాల ఇండస్ట్రీ అనేటటువంటి చెప్పుకునేటటువంటి వ్యక్తి దిగజారిన తనంతో జగన్మోహన్ రెడ్డి గారిని మిగతా వారిని అడ్రస్ చేయటం. కానీ రాజకీయాలకు కొత్త అయినా సరే, యువకుడైనా, ఏజ్లో చాలా చిన్నదైనా పొరపాటు మాట ఎప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి గారి నోటెమ్మట రావటం అనేటటువంటి చూడలేదు. ఒక్క నిమిషం పట్టదు. ఎక్కడైతే నువ్వు బచ్చావని అన్నాడో, నువ్వు నీ ముసలితనంలో రిటైర్ అవ్వాల్సిన వ్యక్తివి, నువ్వు ముసలాడా అని ఒక మాట అనొచ్చు, అనలేదు ఆ మాట ఆయన. సో అంచేత ఇవన్నీ కూడా రాజకీయాల్లో గౌరవాన్ని పెంపొందించుకునేటటువంటి రీతిలో రాజకీయాలు చేయాలి తప్పిస్తే రఘురామకృష్ణరాజు లాంటి వ్యక్తుల్ని భుజాన వేసుకోవటం అని అంటే రాజకీయాల యొక్క ప్రతిష్టని మరింత దిగజార్చటమే అవుతుందంటలో ఎక్కడ కూడా నిర్వివాదాంశం. అంచేత రఘురామకృష్ణరాజు గారికి రాజకీయాల్లో ఉండేటటువంటి అర్హత లేదు. ఉండి నియోజకవర్గ ప్రజలు తప్పనిసరిగా వీటి మీద దృష్టి పెట్టాల్సిందే. సామాజికంగా ఆ సామాజిక వర్గానికి వన్నె తెచ్చినటువంటి వ్యక్తి కాకపోగా వారి యొక్క ప్రతిష్టని దిగజార్చినటువంటి వ్యక్తి. అదే రకంగా ఆ జిల్లాకు సంబంధించినటువంటి అనేక మంది ప్రముఖులు, అల్లూరి సీతారామరాజు లాంటి ఒక మహానుభావుడు జన్మించినటువంటి అటువంటి ఆ ప్రాంతాల్లో ఈ రకమైనటువంటి రాజకీయాలు చేయటం అనేటటువంటిది తప్పనిసరిగా ఇవన్నీ కూడా నివారించాల్సినటువంటి అంశాలు మాత్రమే. పశ్చిమ గోదావరి, తూర్పు గోదావరి జిల్లాలు రెండూ కూడా మహనీయుల్ని, రాజకీయ నాయకుల్ని, మహత్తరమైనటువంటి వ్యక్తుల్ని అందించినటువంటి ఆ గడ్డ మీద నుంచి ఇటువంటి కుసంస్కారాలు రావటం, అదే రకంగా తన నోటికి ఏది పడితే అది మాట్లాడటం, ఆ ఇచ్చేటటువంటి సంకేతాలు, సంజ్ఞలు ఏవైతే ఉన్నాయో ఇవి బూతుల్ని ప్రేరేపించేటటువంటిగా వారి యొక్క బిహేవియర్ ఉండటం అనేటటువంటిది. అటువంటి వ్యక్తుల్ని తెలుగుదేశం పార్టీలో జాయిన్ చేసుకోవటం, తెలుగుదేశం పార్టీ టికెట్ ఇవ్వటం, సో నమ్మకస్తుల్ని, పార్టీని అంటిపెట్టుకున్నటువంటి వ్యక్తుల్ని పక్కన పెట్టడం, ఇవన్నీ కూడా రాజకీయాల్లో దుష్ట సంప్రదాయానికి తెరదీసినటువంటి వ్యక్తులుగా వీళ్ళని మనం భావించాలి. తప్పనిసరిగా ఉండి నియోజకవర్గ ప్రజలందరూ కూడా వారి యొక్క విచక్షణను ఉపయోగించాలి. సో ఈ టికెట్లు వీరు ఇచ్చినా కూడా అసెంబ్లీల్లోకి ఇటువంటి వ్యక్తులు అడుగుపెట్టేటటువంటి ఆ సాంప్రదాయాన్ని తప్పనిసరిగా ఉండి నియోజకవర్గ ప్రజలందరూ కూడా సీరియస్గా ఆలోచిస్తారని చెప్పి తప్పనిసరిగా నమ్ముదాం. చూద్దాం 2024 ఎన్నికల్లో ఇటువంటి వ్యక్తుల యొక్క భవిష్యత్తు ఏ రకంగా ఉంటుందో ఉండి ప్రజలు తీర్పు ఇవ్వబోతున్నారో దాన్ని మనం కూడా ఆసక్తిగా గమనిద్దాం.